తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం అయితే ప్రజల్లో ఇంకా వీరనాడడం లేదు. ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇప్పటికే లక్షల్లో కోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నాయి. అలాగే పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనబడుతుంది. నిన్నటి వరకు కూడా చూసాం, అనేక కోళ్ల ఫామ్లన్నీ కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఖాళీ అవ్వడంతో మొత్తం మృత్యువాత పడిన నేపథ్యంలోనే లక్షల్లో కోళ్ళు అయితే మృత్యువాత పడి ఈ యొక్క ఏదైతే కొన్ని హోటలైతే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని అయితే ఏదైతే చేపల చెరువుల్లో ఆహారంగా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మన సంఘటనలు కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మొత్తం ఏదైతే మాంసం ప్రియులందరూ కూడా చికెన్ కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. భారీగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. ఆదివారం వస్తే చాలు ఈ చికెన్ సెంటర్ పైన అయితే భారీగా రద్దీగా ఉండేవి. ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ఎవరు కూడా చికెన్ సెంటర్లలో చికెన్ కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. మొత్తం చికెన్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోళ్ల వ్యాపారులు అలాగే ఏదైతే చికెన్ యజమానులు కూడా భారీగా నష్టాలు బారిన పడిన నేపథ్యంలోనే వ్యాపారాలు లేక షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అలాగే చికెన్ కొనేందుకు ఎవరు కూడా ఆసక్తి కనపరచబడంతో మొత్తం చికెన్ వ్యాపారులంతా కూడా వ్యాపారం అంతా కూడా నష్టపోయామంటూ ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఈ యొక్క చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతోనే మొత్తం అందరూ కూడా ఈ యొక్క మాంసం ప్రియులందరూ కూడా చేపలపైన మటన్లపైన కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా అలాగే చేపలకి మటన్కి కూడా భారీగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆదివారం వస్తే చాలు ఈ యొక్క రద్దీగా ఉన్నటువంటి చికెన్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇవ్వడంతోనే మొత్తం వ్యాపారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఖాళీ అవి మొత్తం అన్నీ కూడా నష్టాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంటే నిన్న మొన్నటి వరకు ఈ యొక్క ఏదైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఫామ్ కోళ్ళు ఏదైతే కోళ్ల ఫామ్లో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు నాటుకోళ్లను సైతం కూడా వదలలేదు. నాటుకోళ్లపై కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ రావడంతో మొత్తం వేలాది కోళ్ళు అయితే నాటుకోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నాయి. కొన్ని అయితే చనిపోయిన కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి ఉంది. కానీ మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క నాటుకోళ్ళు ముఖ్యంగా ఏదైతే మనం పెట్టాలో అని నాటుకోళ్ళు చూసుకుంటాం. అలాగే పందెం కోళ్ళు ముఖ్యంగా కోనసీమ జిల్లాకైతే పందెంకి పెట్టినటువంటి పేరు కోళ్ల పందాలు. అటువంటి పందెం కోళ్ళు కూడా మృత్యువాత పడడంతో ఈ కోళ్ల పెంపకందారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకి ఈ పందెం కోళ్ళు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు పొడుగునా కూడా భారీగా వాటికైతే బాదం పిస్తాతో పాటు అలాగే రకరకాల జీడిపప్పు మొత్తం ఇవన్నీ కూడా వేసి వాటిని అయితే కూడా పెంచి పోషిస్తుంటారు. అటువంటి కోళ్ళు కూడా ఈ యొక్క పందెం కోళ్ళు కూడా మృత్యువాత పడడంతో ఈ యొక్క పందెం పెంపకందారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినటువంటి కోళ్ళు ఈ విధంగా మృత్యువాత పడడంతో మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి